హాయ్ అందరికీ ఈరోజు మనం ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సిలో భాగంగా 1 మార్కు కన్ఫామ్గా వచ్చే బిట్స్ గురించి తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్గా ప్రజ్ఞాలబ్ధి, మనకి ఏపీ టెట్ కానీ ఏపీ డిఎస్సిలో కానీ ప్రజ్ఞాలబ్ధి మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా వచ్చేసి ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ MA/CA ఇంటూ 100, అంటే ఇది మెంటల్ ఏజ్ బై క్రిటికల్ ఏజ్ ఇంటూ 100, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. నెక్స్ట్ వచ్చి గుర్తింపు గణన అంటే మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఒకవేళ మనకి తప్పులు లేకోకుండా ఒప్పులు ఇచ్చినారనుకో, అంటే గుర్తింపులో గుర్తించేటివి, ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 అనమాట ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి పొదుపు గణన ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఈ పొదుపు గణన ఫార్ములా వచ్చేసి మనం దాంట్లో రిపీట్ చేస్తాం కదా, అంటే మనం అసలు ప్రయత్నాలు ఎన్ని, మళ్ళీ పునరభ్యసనం చేసిన ప్రయత్నాలు ఎన్ని, మళ్ళీ వచ్చేసి బై మొత్తం ప్రయత్నాలు ఎన్ని ఇంటూ 100 అనమాట. నెక్స్ట్ వచ్చేసి వికాసం మీద ఒక ఫార్ములా ఉంటుంది. వికాసం ఫార్ములా వచ్చేసి వికాసం = F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ వికాసము పరిపక్వత అభ్యసనానికి ఈక్వేషన్ ఒకటి ఉంది కదా, మనకందరికీ తెలుసు. దాంట్లో వచ్చేసి పరిపక్వత అభ్యసనానికి మధ్య వికాసానికి సంబంధం ఏమంటే వికాసం = F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ నాలుగిట్లోనూ ఖచ్చితంగా ఏపీ టెట్ కానీ ఏపీ డిఎస్సిలో కానీ ఖచ్చితంగా ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. అందులో ప్రజ్ఞాలబ్ధి మెయిన్ చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇంకోసారి చూద్దాము. ప్రజ్ఞాలబ్ధి MA/CA ఇంటూ 100, అంటే మానసిక వయసు మెంటల్ ఏజ్ బై క్రిటికల్ ఏజ్ అంటే శారీరక వయసు ఇంటూ 100, అది ఫార్ములా. నెక్స్ట్ గుర్తింపు గణనకు వచ్చేసి మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, లేదంటే ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి మూడోది పొదుపు గణన, మనకి గుర్తుపెట్టుకునే దానికి సంబంధించి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100, ఈ పొదుపు గణనకు ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి వికాసానికి సంబంధించి వచ్చేసి F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. వికాసానికి పరిపక్వతకి అభ్యసనానికి మధ్య సంబంధం ఏమంటే వికాసం = F ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఈ ఫార్ములా మీకు ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇవి మాత్రం కంపల్సరీ వచ్చేయండి. ప్రతి ఒక్క టెట్లో ప్రతి ఒక్క డిఎస్సిలో కంపల్సరీగా ఈ క్వశ్చన్ దీనిల మీద ఒక్క బిట్ అయినా కానీ ఖచ్చితంగా వస్తుంది. 1 మార్కు మన దగ్గర ఉన్నట్లే ఇవి 4 నేర్చుకుంటే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. బాయ్.